మా మమ్మీకి మంచిగా వీడియోలు తీసేది ఎవరో కాదు, నేనే. ఈసారి మమ్మీ తీస్తానని తీస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసి నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చేసి చేపల పులుసు అలాగే చికెన్ పికిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా చేపల పులుసు కోసం అయితే ఫిష్ పీసెస్ని కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా క్లీన్గా ఉన్నాయి పీసెస్ అనేవి, అయినా కానీ మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి నీట్గా అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. కల్లుప్పు పసుపు అయితే రాక్ సాల్ట్ అని కూడా అంటారు కదా, అది వేసుకున్నాను. అలాగే ఇక్కడ చికెన్ పికిల్ కోసం అండి నేను విత్ బోన్ తీసుకున్నాను. సో చికెన్ పికిల్ కోసం చికెన్ కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ను, చాలా తక్కువ సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకేం యాడ్ చేయట్లేదండి, ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు మాత్రమే వేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ముక్క మెత్తపడకుండా ఉంటుందని, అలాగే ఫిష్ కర్రీ అయ్యేలోపు టైం పడుతుంది కాబట్టి ఆ లోపు చికెన్ అనేది పాడవకుండా పీస్ అనేది మెత్తపడకుండా ఉంటుందని నేను అలాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అది నేను చికెన్ పికిల్ కోసం అయితే ఇలా తీసుకున్నాను. చూడండి పీస్ అయితే ఆ సైజులో ఉంది. అంటే పెద్దగానే కొట్టించి ఇచ్చారు, కానీ నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలా కొంచెం మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాను. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. ఓకే, అలా కట్ చేసుకున్నాను అనమాట చికెన్ పీసెస్ని పికిల్ కోసం అయితే. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా, రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసి ఫిష్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అయితే కర్రీ వండే ముందు మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అలాగే పసుపు తెలిసిందే కదా, ఫిష్ని ముందు కలిపెట్టుకుంటాం. పసుపు ఉప్పు కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని నేనైతే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఫిష్ కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం అన్నట్లుగా అయితే వీటిని కలిపేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఉంటుంది కదా, ధనియాలు లవంగాలు దాల్చిన చెక్కతో. సో ఆ మసాలా అనేది అయితే నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసుకొని లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మ్యారినేషన్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో ఇలా ముందుగా చేసుకోవడం వల్ల ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే ఇలా చేసుకుంటాము. ఇదిగోండి, ఇదైతే చికెను కలిపెట్టుకున్నాను కదా చికెన్ పికిల్ కోసం. ఇది వచ్చేసి ఫిష్ కర్రీ కోసం ఫిష్ అనమాట. రెండు ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ పికిల్కిను ఫిష్ కర్రీకి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. చికెన్ పికిల్ అయితే కొంచెం ఫిష్ కర్రీ అవుతున్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. అయితే ఈలోపు ఫిష్ కర్రీకి చింతపండు నానబెట్టేసుకున్నాం. అది మ్యారినేట్ అయ్యేలోపు ఫిష్ కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకోవడం, ఇలా చింతపండు నానబెట్టుకోవడం చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు బాగా నానితేనే గుజ్జు అనేది బాగా చిక్కగా వస్తుంది, లేకపోతే రాదు కదా. సో నేను ఒక 1 kg చేప తీసుకున్నా. దానికి కొంచెం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అనేది అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, కనిపిస్తుందా? పెద్ద సైజు చింతపండు, అదే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను. సరిపోతుంది, ఫిష్ పీసెస్ అంత ఎక్కువేం లేవు. 2-3 ఇచ్చారు. ఇదిగోండి, నేను ఫిష్ కర్రీకి ఒక 3 అయితే పచ్చిమిర్చి అలాగే ఒక 3 చిన్న చిన్నవి ఇవి, అందుకే 3 తీసుకున్నాను. పెద్ద సైజు అయితే ఒక 2 అయితే సరిపోతుంది. ఈ 3 ఆనియన్స్ అనేది తీసుకుంటున్నా. మా పిల్లలు అయితే చాక్ ఎక్కడో పడేశారు, కనిపించట్లా. సో అందుకే ఇలా కత్తిపీటతో కట్ చేయాల్సి వస్తుంది. నాకైతే అసలు కత్తిపీటతో కట్ చేయడం రాదు, కానీ చాక్ కనిపించట్లేదు కాబట్టి తప్పట్లేదు అనమాట. తప్పట్లేదు. అసలు నిజంగా మా పిల్లల వయసులో అయితే మాకేమీ తెలియదు. వీడైతే నాకు ఎలా మాట్లాడాలి, ఎలా ఫోన్ పట్టుకోవాలి, ఇవన్నీ మా పెద్ద అబ్బాయి నాకు నేర్పిస్తున్నాడు. ఇదిగోండి, ఇలా వాటర్లో ఎందుకు వేస్తున్నానంటే
ఆనియన్స్ కోసేటప్పుడు కలర్లో వాటర్ వస్తుంది కదా, సో అలా రాకుండా ఆ పవర్కి అలా రాకుండా ఉండడానికి ఇలా ముందుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. నాకైతే అస్సలు రాదు ఇలా కత్తిపీటతో కట్ చేయటం, ఏదో అలా ట్రై చేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసేసుకుంటున్నాను, చిన్న చిన్న పీసెస్లా అయితే కాదు. ఎలా కట్ చేసుకోవాలో చూసి మరి. ఇదిగోండి ఇలా కట్ చేయాలి, నాకైతే అసలు కట్ చేయడం రాదు. దగ్గరికి కట్ చేసినాక నువ్వే దగ్గరికి పెట్టు ఫోను. ఇదిగోండి ఇదైతే సక్సెస్. మీ కట్ చేయటం అయిపోయింది ఆనియన్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎన్నో తిప్పలు పడి కత్తిపేటతో ఇలా కట్ చేసా, కొంచెం పెద్ద పెద్దగానే వచ్చాయి. ఇంతకన్నా బాగా నా వాళ్ళకైతే కాదు, ఏదో అలా ట్రై చేసా. ఇదిగోండి కేజీ ఫిష్ కదా, అందుకే నేను ఈ చిన్నది ఈ గిన్నె అయితే తీసుకున్నాను చేపల కర్రీకి. సో ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మా రోషన్ బాబు అయితే వీడియో తీయడానికి చాలా కష్టపడుతున్నాడు. వాడు చదివేది 3rd క్లాసు. చూడండి కొంచెం అంటే నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. అది కాక ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇదిగోండి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ అయితే కొంచెం వేగే వరకు వెయిట్ చేయాలి. అవి వేగేలోపు ఇందాక ఆల్రెడీ చికెన్ అనేది ఇది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, లైట్గా సాల్ట్ పసుపు చికెన్ పికిల్ కోసం. సో దీన్ని అయితే ఇలాగే ఏ వాటర్ యాడ్ చేయకూడదు, ఇలాగే పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. చికెన్ పికిల్ కోసం ఇది. ఇక్కడైతే ఫిష్ కర్రీకి అవుతూ ఉంది. ఆల్రెడీ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడైతే ఫిష్ ముక్కలు అనేది యాడ్ చేసేసుకున్నా. ఓకేనా. ఇదిగోండి ఇక్కడైతే చికెన్ పికిల్ కోసం ఇలా పెట్టాను. దీనికైతే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు, మూత పెట్టి దీన్ని ఇలా ఉడికించుకుందాము. మధ్య మధ్యలో తీసి తిప్పుతూ ఉండాలన్నమాట. ఓకేనా. బాగా వేగిపోయినాయి, ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది కాబట్టి. సో ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని అయితే ఇక్కడ ఆనియన్స్లో వేసేద్దాము. నేను చేప తక్కువేనని చెప్పి చిన్న కడాయి తీసుకున్నా, సరిపోతుందో లేదో. ఫ్రై అయితే ఇలా ఫిష్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ చాలు, ఎక్కువగా అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఆయిల్లో అలా వేగించుకోవాలన్నమాట. ఆ తర్వాత చింతపండు పులుసు అనేది పోసేసుకోవడమే. ఓకేనా. ఇదిగోండి అక్కడైతే ఫిష్ ఉడుకుతున్నాయి కదా, ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి ఈలోపు చింతపండు అయితే చిక్కగా పిండుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఇదిగోండి నేనైతే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా దాంట్లో వేసుకుంటా. ఎందుకంటే ఈ మ్యారినేట్ చేసుకున్న మసాలా కొంచెం దీనికి ఉంది కదా, అది వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది కాబట్టి ఈ పిండి ఇలా తీసిన రసాన్ని దాంట్లో వేసేస్తాను. ఇదిగోండి చిక్కగా చింతపండు రసం అయితే నేను పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఓకేనా. ఇదైతే ఫిష్ కర్రీలోకి. ఫిష్ కర్రీ మీద అయితే మూత పెట్టేసుకున్నాను, కొంచెం ముక్కలు అనేవి మగ్గుతాయని. అయితే ఇప్పుడు ఇందాక చికెన్ పికిల్ కోసం అరే మొహంలోకి తీసుకొస్తావేరా కెమెరా. ఇదిగోండి చికెన్ పికిల్ కోసం పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, అదిగో వాటర్ వస్తున్నాయి చూసారా. మనం ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు, ఇలా వాటర్ వస్తాయి. సో వాటర్ అనేది డ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇది ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు చికెన్ పికిల్కి మాత్రం. ఓకేనా. ఇదిగోండి ఫిష్ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఆయిల్లో. చూడండి చక్కగా ఆయిల్ తేలుతుంది కదా అలా. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇదిగోండి చింతపండు రసాన్ని అయితే కర్రీలో వేసేద్దాము. చింతపండు రసం ఎప్పుడైనా చిక్కగా ఉండాలి.
ఇలా మునగాలండి. ముక్క అయితే చాప ముక్క ఎప్పుడైనా ఇలా రసంలో చింతపండు పులుసులో ఇలా మునగాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ అనేది చక్కగా బాగుంటుంది. ముక్క మొత్తం ఉడుకుతుంది. నాకు కొంచెం కొన్ని ముక్కలు మునగలేదు కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి, చేప ముక్క మునిగే వరకు కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఫిష్ కర్రీకి పులుసు పిండిన తర్వాత ముక్క అనేది మునగాలన్నమాట. మునిగే వరకు మనం పులుసు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒకసారి ఇలా తిప్పుకున్నాను. ఎందుకంటే ఫిష్ కర్రీ ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఇంతవరకు గరిటె పెట్టలేదు కదా, చక్కగా మగ్గిపోయాయి. మళ్ళీ ఇప్పుడు గరిటె పెట్టామంటే ఆ ఫిష్ పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ముక్కలుగా అయిపోతుంది. సో అందుకే ఇలా తిప్పుకోవాలన్నమాట. ఫిష్ కర్రీ ఎప్పుడైనా కానీ గరిటె పెట్టకూడదు అని అంటారు. చూడండి, ఈ టైంలో అయితే నేను అసలు ఉప్పు సరిపోయిందా లేదా అన్నట్లుగా టేస్ట్ చూద్దామని చెప్పి చూస్తున్నాను. అంటే ముందే చూసుకొని ఉడికించుకున్నాం అనుకోండి, ఆ తర్వాత బాగుంటుంది కదా. ముందు చూసుకోలేదనుకో మొత్తం కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఏమన్నా సరిపోయినా వేసుకున్నాం అనుకోండి, అంత కర్రీకి ఏం పట్టదు కదా. ముందే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే తగ్గింది. మిగిలిన స్పైసెస్ అన్నీ సరిపోయినాయి. కారం కానీ ఇంకా మిగిలిన పులుపు కానీ సరిపోయింది. సో నాకు కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి నేను చాలా తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఎక్కువైంది అనుకోండి మనం తీయలేం కదా. తక్కువైతే సపోజ్ సరిపోతే తర్వాత లైట్గా అన్నంలో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో సాల్ట్ చాలా తక్కువగా తింటాము. అలాగే పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి కారం కూడా తక్కువే వేసాను. కారం అలా కనిపిస్తుంది కానీ ఇది అసలు స్పైసీగా ఏమి ఉండదు. సో మా పిల్లలు చాలా తక్కువ తింటారు కారం. కొంచెం తగిలినా కానీ కారం కారం అంటారు కాబట్టి నేనైతే ఇలా తక్కువ కారం ఉప్పు వేసే వండుతున్నాను మా పిల్లల కోసం. మెయిన్ వాళ్ళు తింటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. అందుకని వాళ్ళకి నచ్చినట్లుగా నేనైతే వండుతున్నాను. అలా సాల్ట్ వేసి పులుసు పిండిన తర్వాత ప్లేట్ అయితే పెట్టేశాను. చక్కగా మరుగుతూ ఉంటుంది అన్నమాట పులుసు. అయితే ఇప్పుడు పక్కన చికెన్ పికిల్ కోసం చికెన్ అనేది అయితే ఉడకపెడుతున్నాం కదా. చూడండి, మ్యాక్సిమం ఉడుకుతుంది. ఇంకా చికెన్లో నుంచి వాటర్ అనేవి వస్తూనే ఉన్నాయి. మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఉడకపెట్టుకోవాలన్నమాట. అదిగోండి, నేనైతే విత్ బోన్ తీసుకున్నాను చికెన్ పికిల్ కోసం. వితౌట్ బోన్ కూడా తీసుకుంటారు. మ్యాక్సిమం చికెన్ పికిల్ని వితౌట్ బోన్ చేసుకుంటారనమాట. విత్ బోన్ కూడా చేసుకోవచ్చు. సో మా ఇంట్లో మేము ఇష్టంగా విత్ బోన్తోనే చికెన్ పికిల్ అనేది తింటాం కాబట్టి సో నేనైతే విత్ బోన్తోనే చికెన్ పికిల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అటు సైడ్ అది చూసిన తర్వాత ఇక్కడ ఫిష్ కర్రీ పెట్టాం కదా, ఒకసారి చూద్దాం అన్నట్లుగా చూశాను. అదిగోండి, చక్కగా మరుగుతుంది పులుసు అయితే, భలే ఉంది. ఫిష్ కర్రీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అందరికీ తెలుసు ఇలా చేయాలని. కాకపోతే తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి నేనైతే చికెన్ పికిల్ కోసం చికెన్ కూడా తిప్పుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పటివరకు మూత పెట్టి ఉడికించాను కదా, ముక్క కొంచెం బాగానే ఉడికింది. సో మూత తీసేస్తున్నాను. మూత ఉన్నంతసేపు ఏంటంటే నీరు అలా వస్తూనే ఉంటుందన్నమాట. సో అయితే మూత తీసేసామనుకోండి వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. అందుకే నేను చూడండి, మనం అసలు వాటర్ పొయ్యకపోయినా ఎంత వాటర్ అనేది వస్తుందో చికెన్లో నుంచి. అసలు నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ పొయ్యలేదు, ఇంకా మొత్తం డ్రైగా చేసేసి వేసాను అనమాట. సో అది ఇప్పుడైతే ఫిష్ కర్రీ అనేది చక్కగా మరుగుతుంది కదా. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే పులుసు కర్రీస్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఉడికేటప్పుడు పులుసు అనేది మరిగేటప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ కర్రీ అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. సో అందుకే నేను ఇప్పుడు వేసేస్తున్నాను. సెపరేట్గా ఏం కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మా పిల్లలు చాకు ఎక్కడ పెట్టారో కనిపించట్లేదు కాబట్టి. సో చేత్తోనే అలా విరిపేసి వేసేస్తున్నాను. చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ కూడా చేపల పులుసుకి యాడ్ అయ్యి వేడి వేడిగా అసలు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి, నేనైతే కొత్తిమీర వేసి ఊరికనే అలా గరిటతో అలా
తిప్పాను. ఏమి ముక్కలను అయితే డిస్టర్బ్ చేయలేదు, జస్ట్ పైన పులుసుని అలా అన్నాను అనమాట. 5 మినిట్స్కి పులుసు మొత్తం మరిగిపోయింది. చూడండి చక్కగా ఎమ్మీగా ఎలా రెడీ అయిందో, చాలా బాగుంది. చూడండి గ్రేవీ అండ్ ఆయిల్ సెపరేట్ అయిపోయినాయి. నేను ఈ టైంలో అయితే లైట్గా పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగో చూడండి చక్కగా చిక్కబడిపోయింది. పులుసు కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. చూడండి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయిపోయింది. నేను ఫిష్ కర్రీని ఇలానే కాకుండా వేరేలా కూడా నేను చేసి పెట్టాను. ఆ వీడియో మీరు చూడకపోయినట్లయితే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చికెన్ కర్రీ అనేది డిఫరెంట్ టైప్స్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఇంకో డిఫరెంట్ స్టైల్లో కూడా నేను చేసి వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడకపోతే కనుక చూడండి. నేను ఫైనల్గా కర్రీని ఒకసారి అలా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ పికిల్కి ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి పక్కన చికెన్ పికిల్ కోసం పెట్టిన పీసెస్ కూడా డ్రై అయిపోతున్నాయి. సో ఈలోపు నేనైతే పికిల్ కోసం మసాలా అనేది అయితే నేను రెడీ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి డ్రై అయిపోయింది. ఇంకా నేను కట్టేసేస్తున్నాను. ఒకసారి చూసుకొని వాటర్ ఏమైనా ఉన్నాయా అన్నట్లుగా ఒకసారి తిప్పుతున్నాను అనమాట. పీసెస్లో వాటర్ ఏమీ లేకపోకుండా చూసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇక్కడ నేను చికెన్ పికిల్ కోసం మసాలా తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను అనమాట. అయితే వెనకమాల టీవీ సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏంటంటే ధనియాలు, లవంగాలు ఒక 7 to 8, ఒక దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని మనం చికెన్ పికిల్లోకి మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మామూలు చికెన్ మసాలా అయితే దీంట్లో బాగోదు. సెపరేట్గా చికెన్ పికిల్ కోసం అయితే నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ధనియాలు, మెంతులు, జీలకర్ర, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే యాలకులు కూడానండి. 2 యాలకులు వేసుకున్నాను. కొంచెం 1 kg చికెన్లోకి నేను ఇలా తీసుకున్నాను అనమాట. కొంచెం స్పైసెస్ ఎక్కువగా తింటారు అనుకునే వాళ్ళైతే కొంచెం దాల్చిన చెక్కను, లవంగాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను స్పైసెస్, మాకైతే సరిపోతుంది. సో డ్రై రోస్ట్ చేసేసి నేను పక్కన పెట్టేసి ఇక్కడ చికెన్ పికిల్ కోసం ఇదిగోండి ఇందాక కట్టేశాను కదా, అది తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ గిన్నె అనేది డ్రై రోస్ట్కి అయితే ఇక్కడ చక్కగా అయిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకొని చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. చక్కగా చల్లారిపోయిన తర్వాత ఇది మిక్సీలో ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలి. మిక్సీలో పౌడర్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపైతే నేను లెమన్స్ని కట్ చేసుకొని రసం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ పికిల్లోకి నిమ్మకాయ అనేది కంపల్సరీ కావాలి. సో 1 kgకి ఒక 5 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. కానీ నిమ్మకాయలు అసలు రసం ఉండట్లేదండి ఇప్పుడు. అందుకే నేను ఒక 6 తీసుకున్నాను. 5 అనేవి పెద్ద తీసుకున్నా, 6th one అనేది కొంచెం చిన్నగా తీసుకొని ఇలా రసం తీసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే నిమ్మరసం మనం తీసుకునే స్పైసెస్ని బట్టి కూడా నిమ్మరసం అనేది తీసుకోవాలి. కారం కొంచెం స్పైసీగా తీసుకున్నట్లయితే నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు తీసుకున్న స్పైసెస్ని బట్టి నిమ్మరసాన్ని అయితే తీసుకోండి. నేనైతే ఒక 6 నిమ్మకాయలు అయితే తీసుకొని ఇలా పిండుకుంటున్నాను, రసం తీసుకుంటున్నాను. అలాగే ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అవైతే చల్లగా అయిపోయాయి. సో వేడనేది తగ్గిపోయింది కాబట్టి మిక్సీలో పౌడర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను చికెన్ పికిల్ కోసం. అయితే చికెన్ పీసెస్ అనేవి మునగాలి కదా, సో ఒక పావు కేజీ ఆయిల్ అయితే పడుతుంది 1 kg చికెన్కి. నేనైతే ఆ గ్లాస్తో 4 to 6 గ్లాసెస్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే 4 తీసుకున్నాను, నాకు సరిపోదు అన్నట్లుగా అనిపించి ఇంకో 2 గ్లాసెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ గ్లాస్తో నేను. సో అది
ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి చక్కగా ఆయిల్ అయితే హీట్ అయింది. సో నేను ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మరీ డీప్ ఫ్రై అవ్వకూడదండి, అలాగని పచ్చి పచ్చిగా కూడా తెల్ల తెల్లగా ఉన్నప్పుడే కట్టేయకూడదు. చికెన్ పికిల్కి చక్కగా ఎర్రగా వచ్చిన తర్వాత మనమైతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఏంటంటే మరీ డీప్ ఫ్రై చేసినా కానీ పికిల్కి ముక్క అనేది గట్టి పడిపోతుంది. సో అందుకే కరెక్ట్ టైంలో మనం ఫ్లేమ్ని తగ్గించుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ప్రజెంట్ చికెన్ పీసెస్ అనేవి అయితే యాడ్ చేసేస్తున్నాను ఆయిల్లో. చూడండి ఇదిగోండి ఈ కలర్లోకి రావాలన్నమాట. అయితే ఇక్కడ కిచెన్లో నాకు లైటింగ్ కొంచెం తక్కువ ఉండటం వల్ల అలా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే మంచిగా కుక్ అయినాయండి, మంచిగా ఫ్రై అయినాయి. మరీ రెడ్గా రాలేదు అలాగని చెప్పి అస్సలు ఉడుక్కోకుండా లేదు, మంచి కలర్లోకి అయితే వచ్చాయి. సో ఈ టైంలో అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది నార్మల్గా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మన చికెన్ పికిల్కి సరిపడినంత సాల్ట్, అలాగే కారం, ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, చికెన్ పికిల్ కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం అనేది మన స్పైసీనెస్కి తగ్గట్లుగా వేసుకోవాలండి. ఎవరు ఎంత స్పైస్ తినగలుగుతారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోవడమే. అలాగే నేను ఇందాక పౌడర్ చేసుకున్న మసాలా మొత్తం అయితే దీంట్లో యాడ్ చేసేసాను. అలా జస్ట్ వేడి మీద అలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిపోయే వరకు ఉంచి మనం ఆల్రెడీ ఇందాక నిమ్మరసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవడమే ఫైనల్గా. చూడండి అదిగోండి నిమ్మరసాన్ని అయితే ఫైనల్గా చికెన్ పికిల్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని నేనైతే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి ఓవర్ నైట్ మొత్తం అలాగే ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 డేస్ తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ 2 డేస్ వరకు ఎక్కడ అవుతామండి, మనం నెక్స్ట్ డేనే తినేస్తాం కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పికిల్ అయితే చాలా బాగుందండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా మీరు ఎలా చేసుకుంటారో మీరు కామెంట్ కూడా చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాము. సో ఇది మేము చేసుకునే విధానంలో చికెన్ పికిల్ అనేది ఎలా ఉంటుందో నేను చూపించాను. మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ గాయ్స్. బాయ్ అండి.